హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను సి లాంగ్వేజ్ గురించి అంటే కంప్యూటర్లో లాంగ్వేజ్ నేర్చుకుంటుంటారు చాలామంది. సో అందులో ఇదొక లాంగ్వేజ్, సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది ఫస్ట్ నేర్చుకోవాల్సిన కంప్యూటర్స్లో లాంగ్వేజ్. యాక్చువల్లీ లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటి, ఈ లాంగ్వేజ్ ఎక్కడి నుండి వస్తుంది, అసలు ఏంటి ఈ లాంగ్వేజ్? సో చాలామంది ఏమనుకుంటారంటే లాంగ్వేజ్ అంటే ఇదొక తెలుగు, హిందీ లాగా అదొక లాంగ్వేజ్ కావచ్చు అనుకుంటారు. బట్ ఫ్రెండ్స్, లాంగ్వేజ్ అంటే కంప్యూటర్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ మెషిన్ లాంగ్వేజ్. ఫస్ట్ ఏంటి? మెషిన్ లాంగ్వేజ్. దీని తర్వాత చెప్పుకుంటే ఇందులోనే మెషిన్ లాంగ్వేజే కాకుండా మెషిన్ లాంగ్వేజ్ అండ్ ఇంకో లాంగ్వేజ్ కూడా ఉంటుంది, అసెంబ్లీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది హై లెవెల్ లాంగ్వేజ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అసలు లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్. సో చాలామంది ఏమంటారంటే లాంగ్వేజ్ అంటే మాకు నెక్స్ట్ ఫర్దర్లో లాంగ్వేజ్ ఉంది, అందుకే మేము నేర్చుకుంటున్నామని స్టూడెంట్స్ చాలామంది అంటారు. సో యాక్చువల్లీ లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటంటే మన ఓన్గా సాఫ్ట్వేర్స్, కంప్యూటర్లో సాఫ్ట్వేర్స్ తయారు చేయాలి. దట్ ఈస్ న్యూ సాఫ్ట్వేర్స్. కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయాలి అంటే కంపల్సరీ కంప్యూటర్స్లో మనం ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో కంప్యూటర్ టోటల్ని 3 లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్ ఎందుకంటామంటే ఇది కంప్లీట్లీ ఇన్ 0,1 ఫార్మాట్లో ఉంటాయి. అంటే ఇందులో ఎలాంటి వాల్యూస్ ఎంటర్ చేయాలి అన్నీ కూడా 0,1 ఫార్మాట్కే ఎంటర్ చేయాలి. దీన్నే బైనరీ ఫార్మాట్ అంటాం. చూడండి ఫ్రెండ్స్, బైనరీ ఫార్మాట్ అంటే ఇది కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అంటే కంప్యూటర్కి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏ అనే లెటర్ ఇవ్వాలి, సపోజ్ క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ ఇక్కడ మన కీబోర్డ్లో క్యాపిటల్ ఏ ప్రెస్ చేయగానే క్యాపిటల్ ఏ వెళ్తుంది. బట్ మెషిన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దట్ ఈస్ క్యాపిటల్ ఏ బికాస్ సో క్యాపిటల్ ఏ అంటే దీనికి అమెరికన్స్ ఏం చేశారంటే కొన్ని కోడ్స్ ఇచ్చారన్నమాట. సో వాటిని ఏమంటామంటే ASCII కోడ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే ఏకి ఒక ASCII వాల్యూ ఉంటుంది 65. దీన్ని ఏమంటామంటే ASCII వాల్యూ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఏ అనేది 65 ఎందుకు క్రియేట్ చేశారంటే నార్మల్గా మనం ASCII కోడ్స్కి ట్రాన్స్లేట్ చేయాలి అంటే కంపల్సరీ అది నెంబర్ ఫార్మాట్లో ఉండాలి. సో నెంబర్ ఫార్మాట్ ఉండాలి కాబట్టి అమెరికన్స్ ఏం చేశారంటే కొన్ని ఫిక్స్డ్ కోడ్స్ చేశారు. టోటల్లీ మనకి 255 ASCII కోడ్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క కాన్స్టాంట్స్ అంటే క్యారెక్టర్ టైప్ ఆఫ్ కాన్స్టాంట్స్ ఉంటాయి. వాళ్ళన్నింటినీ కూడా సిస్టంలోకి ఎంటర్ చేయాలి అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక కోడ్ అనేది డిజైన్ చేయాలి. సో అలాంటి డిజైన్ చేశారు. టోటల్లీ 255 ASCII కోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కంప్యూటర్ అంటే ఏంటి అసలు? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఓన్లీ 2 స్టేట్సే ఉంటాయి. ఒకటి ఆన్, ఇంకొకటి ఆఫ్. సో ఆన్ అంటే 0 అండ్ ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0, ఆన్ అంటే 1గా ట్రీట్ చేసుకున్నారు. అంటే సిస్టంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కూడా 0,1 ఫార్మాట్లో ఉండాలి. ఎందుకంటే మన ఫస్ట్ కంప్యూటర్, వరల్డ్లో ఫస్ట్ కంప్యూటర్ నేమ్ ENIAC, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్. అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్యాలిక్యులేటింగ్ మిషన్. హియర్ వి డి నాట్ హ్యావ్ ఎనీ కీబోర్డ్. అంటే అక్కడ కీబోర్డ్ కానీ ఏమీ ఉండవు, అన్నీ కూడా స్విచెస్. అంటే ఆన్ ఆఫ్ బటన్స్ చేయాలి. ఆన్ ఆఫ్ బటన్స్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాస్ అయిపోతుంది సిస్టమ్కి. అంటే ఆన్ ఆఫ్ బటన్ అంటే ఏంటి? దట్ ఈస్ ఆన్ అంటే 1 అని, ఆఫ్ అంటే 0గా ట్రీట్ చేసుకున్నారనమాట. ఇవి రెండు ఉన్నాయి కదా, 0 అండ్ ఇంకోటి 1. అంటే ఈ కోడింగ్ చేయడం అనేది వెరీ హార్డ్, చాలా హార్డ్. సో అందుకే కొంతమంది అంటే దాన్ని ఏం చేశారంటే మళ్ళీ అసెంబ్లీ లాంగ్వేజ్ అనే ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేశారు. ఇందులో ఇంగ్లీష్ ఫ్రేజెస్ యూజ్ చేశారు అన్నీ కూడా. ఇంగ్లీష్ ఫ్రేజెస్ అంటే కంప్యూటర్లో ఇంగ్లీష్ ఫ్రేజెస్ అంటే సపోజ్ లైక్ యాడ్, సబ్, ఈ విధంగా కొన్ని ఫ్రేజెస్ని యూజ్ చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. బట్ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్, ఇప్పటికి కూడా కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. అంటే 0s and 1s ఉంటాయి, ఇంకంతకు మించి తనకి ఏమీ తెలియవు. సో అది
మెషిన్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఇచ్చిన అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే యాడ్ సబ్ అనే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి అర్థం కాదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని కూడా సిస్టమ్కి అర్థం కావాలి. అంటే సిస్టమ్కి ఏం తెలుసు, ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ తెలుసు. మనకేం తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ లాంగ్వేజ్ రాస్తున్నాం కాబట్టి మనకు అసెంబ్లీ లాంగ్వేజ్ తెలుసు. సో సిస్టమ్కి ఏమో మెషిన్ లాంగ్వేజ్ తెలుస్తుంది, మనకేమో అసెంబ్లీ లాంగ్వేజ్ తెలుస్తుంది. ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ కావాలి? సో కమ్యూనికేట్ కావాలంటే మనం ఇక్కడ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తాం. ట్రాన్స్లేట్ దీని వర్క్ ఏంటంటే ట్రాన్స్లేట్ చేస్తుంది, అంటే అసెంబ్లీలో నుంచి మెషిన్లకి ట్రాన్స్లేట్ చేస్తుంది, మళ్ళీ మెషిన్లో నుంచి మనకి అసెంబ్లీ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసేస్తుంది. ఆ ట్రాన్స్లేటర్ పేరు ఏంటంటే అసెంబ్లర్. Assembler is a translator. It translates assembly language into machine and reconverts to assembly language. సో ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ ఫ్రేజ్ ఏంటి, ఆ ఫ్రేజ్ ఎలా వర్క్ చేస్తుంది అవన్నీ తెలుసుకోవాలి. సో వాటిని కూడా అప్డేట్ చేసి ఏం చేశారంటే హై లెవెల్, అంటే మనం జనరల్ ఇంగ్లీష్, అంటే మనం జనరల్గా ఇంగ్లీష్ ఎలా యూస్ చేస్తున్నామో అదే స్టైల్లో యూస్ చేసుకునే ఫెసిలిటీ ఎందులో ఉంటాయి, హై లెవెల్ లాంగ్వేజ్. అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా డైరెక్ట్లీ అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్లో ఎలా చేస్తామో అదేవిధంగా సిస్టంలో కూడా ఎంటర్ చేసుకునే ఫెసిలిటీ. బట్ కంప్యూటర్కి మాత్రం ఈ హై లెవెల్ లాంగ్వేజ్ కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ అర్థం కావు. ఇప్పటికి కూడా కంప్యూటర్ తెలిసిన భాష ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, కంపల్సరీ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తాం. అంటే ఈ ట్రాన్స్లేటర్ వల్ల యూజ్ ఏంటి, ఈ ట్రాన్స్లేట్ అంటే ఇది ఏం చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్లోకి అండ్ మెషిన్ని హై లెవెల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో అదే ట్రాన్స్లేటర్. ఇక్కడ ట్రాన్స్లేటర్ ఏం చేస్తామంటే ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం, అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది కంపైలర్. ఇవి రెండు కూడా ట్రాన్స్లేటర్స్. అంటే ఇంటర్ప్రిటర్ యూజ్ చేసినా మనం హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, కంపైలర్ యూజ్ చేసినా కూడా చేసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవి రెండు కూడా ట్రాన్స్లేటర్. అండ్ మనకి హై లెవెల్కి ఎగ్జాంపుల్స్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, C++, జావా, ఫోర్ట్రాన్, VB, ఇలా నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో మనం ఏ లాంగ్వేజ్ అయినా కూడా నేర్చుకునే ఫెసిలిటీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా ఫస్ట్ మనకు కావాలి అంటే ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే ఈ మెషిన్ సి లాంగ్వేజ్. అంటే సి ఎలా ఉంటుందంటే జనరల్ పర్పస్, అంటే మనం జనరల్గా ఏవైతే ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తామో నార్మల్గా అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే న్యాచురల్గా మనం ఎలాగైతే వర్డ్స్ యూజ్ చేస్తామో సో అవే వర్డ్స్ని కొంచెం డిఫరెంట్గా ఎంటర్ చేసుకునే ఫెసిలిటీ సిలో ఉంటుంది. అండ్ రిమైనింగ్ లాంగ్వేజ్ అని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే C++కి వెళ్ళామనుకోండి, సపోజ్ C++, అందులోనే మీనింగ్ సికి అడ్వాన్స్డ్. సో సి నేర్చుకుంటే C++ ఈజీగా నేర్చుకునే ఫెసిలిటీ. C++ నేర్చుకుంటే ఈ జావా కానీ ఫోర్ట్రాన్ కానీ VB ఇలా ఏ లాంగ్వేజ్ అయినా కూడా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈజ్ మై ఫస్ట్ ట్యూటోరియల్ ఇన్ సి లాంగ్వేజ్, అంటే జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ టు లాంగ్వేజ్. సో నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం లాంగ్వేజ్ ఏంటి, సి లాంగ్వేజ్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంది మొత్తం నేర్చుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.